The Light Coaching Center for JLM and JPA Palvancha, Test ID 201, Subject Electric Circuits, MCQ నెంబర్ వచ్చేసి 26. ఇక్కడ ఇండక్టర్ వాల్యూ ఇచ్చిండు యాజ్ వెల్ యాజ్ కెపాసిటర్ వాల్యూ ఇచ్చిండు. కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఇచ్చిండు. ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ, ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చారు. అయితే టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ 50 హెర్ట్జ్ దగ్గర ఎంత అన్నాడు. యాక్చువల్గా మనం ఆన్సర్ చేస్తే ఇలా వస్తుంది. యాక్చువల్గా మనం ఇంపిడెన్స్ కనుక్కునేటప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ J ఇంటూ X. J అనేది ఇమాజినరీ వాల్యూ, R అనేది రెసిస్టెన్స్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వాల్యూ గురించిన ప్రస్తావన లేదు కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు J ఇంటూ XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ మైనస్ X3. XC అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇది మనం కనుక్కోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ XL ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ FL. 2 ఇంటూ పై వాల్యూ 3.16 కాబట్టి ఇంటూ 50 వేసుకొని 50 అంటే ఫ్రీక్వెన్సీ, L వాల్యూ 2 హెన్రీ కాబట్టి మనకు వచ్చేది 628.32 J. XC అనే వాల్యూకి ఫార్ములా ఏంటంటే 1/2πfc. 1/2 ఇంటూ 3.14 వచ్చేసి 6.28 వాల్యూ. ఇది 6.28 ఇంటూ F అనేది ఫ్రీక్వెన్సీ ఇంటూ 4 ఇంటూ 10⁻⁻6 4 మైక్రోఫారడ్ ఇచ్చింది కాబట్టి మనం అట్లా చేసినాం. దాని ఆన్సర్ వచ్చేసి 796.18 జూల్ 18. సో Z ఈజ్ ఈక్వల్ టు J ఆఫ్ అంటే ఇమాజినరీ ఆఫ్ XL మైనస్ XC వాల్యూస్ వేస్తే మనకి J ఇంటూ XL వాల్యూ ఎంత 628.32, XC వాల్యూ 796.18. ఈ రెండు వాల్యూస్ వేస్తే మనకి J ఇంటూ మైనస్ ఆఫ్ 167.86 అనే వాల్యూ వస్తుంది. సో ఈ ఓమ్స్ అనేది మైనస్ వాల్యూ ఉందంటే ఖచ్చితంగా ఈ సర్క్యూట్ కెపాసిటివ్ నేచర్లో ఉందని అర్థం. సో ఆన్సర్ ఇక్కడ లేదు కాబట్టి యాక్చువల్గా ఆన్సర్ అయితే మైనస్ 167.86. సో దీనికి ఆన్సర్ లేదు. నెక్స్ట్ వచ్చేసి 27 MCQ నెంబర్ 27. 2 కెపాసిటర్స్ C1 అండ్ C2. C1 వాల్యూ వచ్చేసి 3 మైక్రోఫారడ్, C2 వాల్యూ 6 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్? సో ఇవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి 1/3 ప్లస్ 1/6. సో 6 మనకు కామన్ తీస్తే 2 ప్లస్ 1 దట్ ఈస్ 3/6 అంటే 1/2. 1/CT ఈజ్ ఈక్వల్ టు 1/2. CT ఈజ్ ఈక్వల్ టు 2. సో 27 దాని ఆన్సరు B. 27 దాని ఆన్సరు B. థ్యాంక్ యూ.